సార్ రీసెంట్గా ఒక హత్య జరిగింది. మాదిగకు సంబంధించి ఎవరైనా హత్య జరిగితే అందరూ వెళ్తున్నారు తప్ప మాలలో జరుగుతున్నట్టు హత్యకి మాదిగలు ఎవరు వచ్చి సపోర్ట్ చేయట్లేదని అక్కడ ఒక జరుగుతుంది అనమాట. మాల బంటికి అన్యాయం జరిగింది, ఎవ్వరు కూడా మీరు ఎవ్వరు రాలేదు అని అంటున్నారు సార్. చాలా తప్పు. మరి ఎవరైనా మాట్లాడారా? మనిషి చనిపోతే కూడా మాలా మాదిగా అని అనుకుంటాం అనేది చరిత్రలో ఎంత తప్పిదమంటది. నువ్వు అన్నందుకు అంటున్నా నేను. మీరు ఒక ప్రశ్న వేశారు కనుక నేను ఆన్సర్ ఇస్తున్నా. మిర్యాలగూడ ప్రణయ్ చనిపోయాడు. మేమందరం పోయి మద్దతుగా నిలబడి గుండెలకు హత్తుకున్నాం ఆ బిడ్డని. ఆ తమ్మునికి నివాళులు అర్పించి ఆ విషయం ఒక దేశవ్యాప్త సమస్యగా దాన్ని తీసుకొని ఆయన అంతిమయాత్ర, ఆయన సంతాప సభలు ఇంకేడ జరగొద్దు అని చెప్పి కోరుకున్నాం, బలంగా నిలబడ్డాం. మాకు బంటి వేరు కాదు, ప్రణయ్ వేరు కాదు, ఇంకోరు వేరు కాదు. ఇది చాలా బాధ కలిగించే ప్రశ్న అండి. మీరు ఇప్పటికీ అంటున్నారు సార్ బంటి కోసం ఎవరు రాలేదు అనేసి. మాలా మాదిగా అనేటువంటి వాళ్ళం కొంతమంది స్వార్థపూరితమైనటువంటి విధానాలతో అవలంబిస్తున్నటువంటి వాళ్ళే వ్యతిరేకం తప్ప మాలలు మాదిగలు ఎవరు కూడా శత్రువులు కాదు. మాలలు మాదిగలు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి ఒక సమస్య పరిష్కారం కానప్పుడు సహజంగానే బజార్కి ఎక్కుతుంది ఒక విషయం. ఒక తండ్రికి పుట్టినటువంటి ఇద్దరు కొడుకులు ఉంటే ఇంట్లో కూర్చొని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి సమస్య ఇంట్లో పరిష్కారం కానప్పుడు అనివార్యంగా అది బజార్కి ఎక్కుతుంది. ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ కూడా అట్లా అన్నదమ్ముల పంచాది పబ్లిక్లోకి వెళ్ళింది, ప్రజా ఉద్యమంగా మారింది. దాన్ని పాలకులు కూడా రాజకీయంగా అవసరాల కోసం అటు ఇటు వాడుకొని 30 సంవత్సరాలు దాన్ని కాకుండా చేశారు. నిన్నగాక మొన్న ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు రావడం, నిన్నగాక మొన్న 5వ తారీఖు 6వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో దాన్ని తీర్మానం చేయించడం, ఇవన్నీ ఒక శుభ సూచకం. అదొక సమస్య అనేది జరిగిపోతే మళ్ళీ యథావిధిగా ఒక తల్లి పిల్లలుగా అందరు కలిసి బతుకుతారు. ఇప్పుడు మీరు పర్టికులర్గా మీకు 9% ఇస్తే ఇప్పుడు మళ్ళీ మీరు దాన్ని 11% కావాలని కూడా అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు రావాల్సింది బరాబరి రావాలని అడగడం తప్పే ఉంటుంది తప్ప అది కూడా అడగద్దా? అది నేరం అవుతుందా? అంటే మీరు స్టార్టింగ్ నుంచి అడిగే డిమాండ్లన్నీ నెరవేర్చుకుంటూ వస్తారు, మళ్ళీ ఇంకా కావాలని అంటే మీ అడగడం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకా కావాలంటే లేనిది అడుగుతురా ఉన్నదా? ఇప్పుడు 15%లో 9 మీకు వాళ్ళకి 5 ఇంకొకరికి 1. ఇప్పుడు కావాలని అడుగుతున్నారా, ఉన్నదే అడుగుతున్నారా? జనాభా ప్రాతిపాదికన అడుగుతున్నారా, జనం లేకుండా అయ్యేమని అడుగుతున్నారా? జనాభా ప్రాతిపాదిక 75 ఏళ్ల స్వాతంత్రంలో ఉమ్మడి రిజర్వేషన్లు ఉన్నాయమ్మా. 75 ఏళ్లుగా ఉమ్మడి రిజర్వేషన్లు ఉన్నాయి. జనాభా ప్రాతిపాదికన 75 ఏళ్ల తర్వాత పంచమని అడుగుతున్నాము. చెప్పండి నాకు. 75 ఏళ్ల తర్వాత అడుగుతున్నాం, 30 ఏళ్లుగా అడుగుతున్నాం. 75 ఏళ్ళ నుంచి అంటే అవగాహన లేక, తెలివి లేక, మనం పుట్టలేదు కాబట్టి. కానీ 30 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం కదా. మరి 30 సంవత్సరాల నుంచి 9 కాదు 12 కాదు జనాభా ప్రాతిపాదికన ఇంకా ఎంత తొందరగా అమలు అయితే అంత తొందరగా అమలు చేయాలి, అది అవసరమే కదా. 70 ఏళ్ళుగా డెవలప్ అయినోడు ఈ రోజు నుంచి మొదలుపెట్టేటువంటి జీవితం ఎలా ఉండాలి ఒకసారి చెప్పు. స్వాతంత్రం వచ్చిన కానుంచి అనుభవించేవాడికి ఇవాళ కొత్తగా పెళ్లి చేసి ఏరుపోసి నువ్వు బతుకు బిడ్డ అని చెప్పిన జీవితం ఎట్లుంటుంది ఒకసారి ఊహించుకో. ఇప్పుడు అదే జరుగుతుంది. అందువల్ల 9% కాదు 12% కావాలి, లేదా 11 అయినా ఇవ్వాలి, అమలు చేయాలని డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ డిమాండ్ లేకుంటే లేదని లేదు. కానీ ఇంత త్వరగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఇంత త్వరగా ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అది కాదనుకున్న సమస్యను అమలు చేసిరు వాళ్ళు. 30 ఏళ్లుగా ఈ పోరాటాన్ని నడిపిన మందకృష్ణ మాధవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పేరు సమాజంలో అసలు పేరే పలుకొద్దు అనేటువంటి ఒక శబ్దాన్ని రెడ్డి, రావు, వెలమ, బ్రాహ్మణ, వైశ్య అని పెట్టుకున్నట్టుగా
మా కులం కూడా మా ఆత్మగౌరవానికి ప్రతీక కావాలి తప్ప అది అవమానానికి ప్రతీకగా ఉండొద్దని చెప్పి అవమానించే కులాన్ని ఆత్మగౌరవ పతాకగా మందాకృష్ణ మాదిగా అని పేరు రాసి 30 సంవత్సరాలుగా అసలు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే జాతిని, అణిగి మణిగేటువంటి జాతిని, ఆ పదాన్నే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ పటంపై ఒక హిస్టరీలో నిలబెట్టింది గౌరవ మందాకృష్ణ మాదిగ గారు. 30 ఏళ్ల ఆ ఉద్యమాన్ని నేను మాదిగలతో కలిసి నడిశాను, నిలిశాను గనక ఖచ్చితంగా న్యాయమైన సమస్యను నేను పరిష్కరిస్తా అని చెప్పి అమలు చేయించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళిద్దరికీ మీ ఛానల్ నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. రైట్.